వెల్కమ్ టు ఎమిలీ అకాడమీ హైదరాబాద్. దిస్ ఈజ్ డాక్టర్ మోజెస్. గతంలో ఎడ్యుకేషన్లో ఈ ప్రశ్న అడిగారు. ఒక పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని 4వ తరగతిలో చేర్చుకునేందుకు డొనేషన్ వసూలు చేశారు. ఆర్టీఈ అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం పాఠశాల యాజమాన్యానికి ఇవ్వదగిన శిక్ష 6 నెలల జైలు శిక్ష, మొదటి తప్పుకు 25,000 జరిమానా, డొనేషన్గా వసూలు చేసిన రుసుముకు 10 రెట్ల జరిమానా. ఆప్షన్ 4 గుర్తింపును రద్దు చేయడం. One school management collected donation for the admission of a student into 4th class. As per RT 2009, the punishment to the school management is option 1 imprisonment for 6 months, rupees 25,000 for the first mistake, 10 times the amount collected as capitation, cancellation of recognition. ఎవరైతే మరి బిఎడ్ డిఎడ్ కాలేజీకి రెగ్యులర్గా వెళ్ళకుండా సీరియస్గా చదవకుండా మరి టెట్ డిఎస్సి హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ డిప్యూటీఓ ఎగ్జామ్ రాస్తారో వారు ఈ ప్రశ్నకు ఆన్సర్ గుర్తింపును రద్దు చేయడం అనుకుంటారు. కానీ ఇది రాంగ్ ఆన్సర్. మరికొంతమంది ఏమనుకుంటారంటే 6 నెలల జైలు శిక్ష అనుకుంటారు. ఇది కూడా కరెక్ట్ కాదు. అంతో ఇంతో మరి కొంత పుస్తకాలు చదువుకున్న వాళ్ళు ఏమనుకుంటారంటే మొదటి తప్పుకు 25,000 జరిమానా లేక డొనేషన్గా వసూలు చేసిన రుసుముకు 10 రెట్ల జరిమానా. ఇది ఎక్కడో చదివినట్లుంది అని ఎగ్జామినేషన్ హాల్లో జ్ఞాపకం తెచ్చుకోలేరు. కనుక ఇక్కడ చాలా జాగ్రత్తగా మీరు నేర్చుకోవాలి. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ఏప్రిల్ 1, 2010 నుంచి దేశవ్యాప్తంగా అమల్లోకి వచ్చింది. ఇందులో దాదాపుగా 7 చాప్టర్స్ ఉన్నాయి, 38 సెక్షన్స్ ఉన్నాయి, 68 సబ్ సెక్షన్స్ ఉన్నాయి. వీటిపైన అవగాహన ఉన్నవాళ్ళు, ఎమిలీ అకాడమీ లాంటి ప్రామాణికమైన క్లాసెస్ విన్నవాళ్ళు వెంటనే ఈ ప్రశ్నకు ఆన్సర్ గుర్తుపడతారు. కరెక్టే కదా. సెక్షన్ 13 ప్రకారం ఏ పాఠశాల యాజమాన్యం క్యాపిటేషన్ రుసుము వసూలు చేయరాదు, అదేవిధంగా స్క్రీనింగ్ ప్రొసీజర్ ఎంట్రన్స్ టెస్ట్ కండక్ట్ చేయరాదు. మరి దీనికి ఆన్సర్ ఏంటంటే ఒక పాఠశాల యాజమాన్యం ఒక విద్యార్థిని 4వ తరగతిలో చేర్చుకునేందుకు డొనేషన్ వసూలు చేశారు. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 ప్రకారం చాలా క్లియర్గా చెప్పుకోవాలనుకుంటే సెక్షన్ 13 ప్రకారం పాఠశాల యాజమాన్యానికి ఇవ్వదగిన శిక్ష డొనేషన్గా వసూలు చేసిన రుసుముకు 10 రెట్ల జరిమానా, 10 times the amount collected as capitation. No school or person shall collect capitation fee or subject to a child to any screening procedure. సెక్షన్ 13 ప్రకారం ఆన్సర్ 3. కనుక మీకు ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ 2009 పైన డైరెక్ట్ బిట్సే కాకుండా ఇటువంటి అండర్స్టాండింగ్ బిట్స్ కూడా అడుగుతున్నారు. కాబట్టి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ సంబంధించి 7 చాప్టర్స్, 38 సెక్షన్స్, దాంట్లో ఉన్న 68 సబ్ సెక్షన్ పైన ఒక అవగాహన ఏర్పరచుకోండి. మరి ఇటువంటి గత ప్రశ్నల విశ్లేషణ కోసం వెంటనే డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే మా యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. గతంలో దాదాపుగా 200కు పైగా వీడియో క్లాసెస్ సైకాలజీకి సంబంధించి, పర్స్పెక్టివ్స్ ఇన్ ఎడ్యుకేషన్ మరియు పెడగాజీకి సంబంధించి అప్లోడ్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్ విని మీరు నోట్స్ రాసుకుంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా వచ్చిన నాలెడ్జ్ ద్వారా కూడా మరి ఎగ్జామ్లో సక్సెస్ కావచ్చు. మీరు ఒకవేళ టాపిక్ వైజ్గా ఒక సిస్టమేటిక్గా టెస్ట్ సిరీస్ రాస్తూ టెట్ ప్రిపేర్ కావాలనుకుంటే, డిఎస్సి ప్రిపేర్ కావాలనుకుంటే, డిప్యూటీఓ జాబ్ సాధించాలనుకుంటే, హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ జాబ్ సాధించాలనుకుంటే వెంటనే ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన ఎమిలీ అకాడమీ లింక్, మా మొబైల్ యాప్ లింక్ ద్వారా ఎమిలీ అకాడమీ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. ఇందులో టెట్కి సంబంధించి
డిఎస్సికి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించిన ప్రామాణికమైన క్లాసెస్ ఉన్నాయి. మీకు సబ్జెక్ట్ నాలెడ్జ్ రావాలంటే ఒకటే ఒక రూల్, క్లాసెస్ విని ఆ క్లాసుకు సంబంధించిన డీటెయిల్డ్ నోట్స్ రాసుకొని ఆ నోట్స్ చదివి ఆ టాపిక్ సంబంధించిన టెస్ట్ ప్రాక్టీస్ చేస్తే మీరు ఎడ్యుకేషన్ అనేది ఒక సులభమైన సబ్జెక్టుగా నేర్చుకుంటారు. కనుక పోస్ట్పోన్ చేయకుండా వెంటనే ఈ యొక్క మొబైల్ యాప్ ఇన్స్టాల్ చేసుకోండి. మొబైల్ యాప్లో స్టోర్ అనే ఫోల్డర్, మరి బాటంలో స్టోర్ అనే ఫోల్డర్ ఉంటుంది. ఈ ఫోల్డర్ ఓపెన్ చేస్తే టెట్కి సంబంధించి, డిఎస్సికి సంబంధించి, హెచ్డబ్ల్యూకి సంబంధించి, డిప్యూటీఓకి సంబంధించి, తెలుగు మీడియంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరైతే స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్ ప్రిపేర్ అవుతున్నారో వారికి ఇంగ్లీష్ మీడియంలో కూడా మరి క్లాసెస్ ఉన్నాయి. సో ఈ యొక్క ఇంగ్లీష్ మీడియం క్లాసెస్ కూడా మీరు వినడం వల్ల రాష్ట్ర స్థాయిలో ఉండే డిఎస్సి మోడల్ స్కూల్ గురుకుల మాత్రమే కాకుండా జాతీయ స్థాయిలో మరి ఎన్విఎస్, కేవిఎస్, ఆర్మీ స్కూల్, సైనిక్ స్కూల్స్లో వచ్చేటువంటి నోటిఫికేషన్కి సంబంధించిన టీచర్ జాబ్ కూడా మీరు సాధించే అవకాశం ఉంది. కాబట్టి వెంటనే ఈ యొక్క డాక్టర్ మోజెస్ ఎమిలీ అనే యూట్యూబ్ ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఎమిలీ అకాడమీ మొబైల్ యాప్ ప్లే స్టోర్లో టైప్ చేయడం ద్వారా కానీ, ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ఆధారంగా కానీ డౌన్లోడ్ చేసుకొని వెంటనే మీ ప్రిపరేషన్ మొదలు పెట్టండి. ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్.